ఇంకొకటండి, ఇందులో ఎంత బాధ్యతారహితంగా అసలు జీరో నాలెడ్జ్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేసి మాట అన్నాడంటే నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లా. ఏపీ సిఎఫ్ఎస్ఎస్ అంట ప్రైవేట్ ఆర్గనైజేషన్ రాశాడు. ప్రభుత్వ ఆర్థిక శాఖను ఒక ప్రైవేట్ శాఖలో పెట్టారంట. ఏపీ సిఎఫ్ఎస్ఎస్ 100% ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇంత బుద్ధి లేకుండా జోకర్కి కూడా కాస్త సబ్జెక్ట్ ఉంటుందేమో ఎంతో కొంత తను చేసే హాస్యం పైన. ఈయన ఆర్థిక మంత్రిగా చేశాడు ఇదివరకు. ఈ విజయసాయి రెడ్డి లాంటి అడ్వైజర్ని పెట్టుకుని నోటుకొచ్చిన వాగుడు వాగుతున్నారంటే ఏమనాలండి వీరిని? ఇవాళటి నుంచి ఆయన నాకేం రెస్పెక్ట్ లేదండి రామనారాయణ రెడ్డి గారి పైన. ఇవాళటి నుంచి ఈస్ ఆల్సో జస్ట్ అనదర్ గుడ్ ఫర్ నథింగ్ రోడ్ సైడ్ పాలిటీషియన్. ఎందుకంటే ఇంతకంటే అబద్ధం చెప్పగలడు ఆయన. ఇదివరకు ఆర్థిక మంత్రి. సిఎఫ్ఎస్ఎస్ ఒక ప్రైవేటు సంస్థ అంట, అదొక ఎన్ఆర్ఐ ఉన్నారంట దానికి హెడ్గా. ఆర్థిక శాఖను దానికి అప్పు చెప్పారంట. ఈయనకి ఎన్నో కొన్ని బిల్లులు వచ్చి ఉంటాయి కదా, ఏ కాంట్రాక్టర్ అయ్యి ఉంటే. వారు వాళ్ళ పార్టీలో వేరే వాళ్ళకి కూడా వాళ్ళకి తెలీదా ఏపీ సిఎఫ్ఎస్ఎస్ ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ? ఇంతకంటే హీనంగా ఉందండి ఏదన్నా? బజార్లో సోషల్ మీడియాలో చేసే అసత్య ప్రచారాలను పుచ్చుకొని సిఎస్ గారు ప్రశ్నించారు. ఆర్థిక శాఖ అధికారులు లీవ్ పెట్టారు. 6 నెలల నుంచి లీవ్ అడుగుతున్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి. ఆయనకి మెడికల్ ప్రాబ్లం ఉంది సార్, కాస్త ఆపరేషన్ అవి చేయించుకోవాలి అని చెప్పేసాను. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటున్నారు కదా, వర్క్ తక్కువ ఉంటుంది కదా, చేసుకుంటానని లీవ్ పెట్టారు ఆయన. దానికి ఉలవల పొలవలగా ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రచారం చేసేసి తలా తోకా లేకుండా సిఎఫ్ఎస్ఎస్ ప్రైవేటు సంస్థ అని చెప్పేసి ఇవాళ వాళ్ళకి తెలీదా? ఏపీ సిఎఫ్ఎస్ఎస్ ద్వారా ప్రవేశపెట్టిన సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ దేశంలోనే అత్యున్నతమైన సిస్టమ్గా పరిగణించబడుతోంది. ఇంప్లిమెంట్ చేసిన శాప్ ఆర్గనైజేషన్స్కి ఇంకా వేరే స్టేట్స్ ఆర్డర్స్ ఇచ్చినాయి, అవార్డ్స్ ఇచ్చినాయి. చాలా స్టేట్స్ మన స్టేట్ని స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాయి కాంప్రిహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఇంతకంటే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఏ సిస్టము ఉండదు. ఏ ఒక్క నిమిషంలోనైనా మనం పే చేయాల్సిన బిల్లులన్నీ, మనకి రావాల్సిన వనరులు ఎంత, రెవెన్యూ ఎంత అనేది క్లిక్ ఆఫ్ ఏ బటన్ తెలుస్తుంది. అలాంటి సిస్టమ్ ఉంటే దాన్ని అడ్మైర్ చేయకుండా అదో ప్రైవేట్ సంస్థ తెలియకుండానే మాట్లాడటం. ఎవరో ఎన్ఆర్ఐ ఆపరేట్ చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇదివరకు చేయలేదా ఫైనాన్స్ మినిస్టర్గా? వేరే మినిస్టర్గా చేయలేదా? ఆయనకి తెలియదా? 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏ డెసిషన్స్ తీసుకున్నారో చెప్పాలా లిస్టు? రేపు ఇస్తాను అది కూడా, మొత్తం లిస్టు. ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత అప్పుడు ఎన్ని జీవోలు పాస్ చేశారు? కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని జీవోలు పాస్ చేసిందో తెలియదా? ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత ఇది ఎవరు మాట్లాడలేదు కదా అని చెప్పేసి అని రోజు బురద చల్లటమే ఒక పని కింద పెట్టుకుంటారా? ఒక్కొక్కరి బట్టలు ఊడదీసి నంగగా నుంచోబెడతాం. చూసుకోమనండి. మాటకి మాట ఉంటుంది, ప్రతి దానికి రిప్లై ఉంటుంది. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చండి. నేను ఇప్పుడే చెప్పే కదండి మీకు. అందుకని టోటల్ నెట్ డెట్ వచ్చేసేపాటికి 1,68,790.71. మన పాపులేషన్ ఎంత? 4.7 ఎంతో కదా, డివైడ్ చేసుకోండి. సింపుల్ లెక్క కదా. నా లెక్కలపైన అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళ లెక్కలపైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ విజయసాయి